హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ హారిక చెరుకుపల్లి విరచిత అంశం నేటి బాలురే రేపటి భాస్కరులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. నేటి బాలురే రేపటి భాస్కరులు. ఇక వినండి. రేపటి సూర్యుడు చిన్నబోతున్నాడు. వెన్నెల కాంతులు రాత్రి వేళలో ఎంత హాయినిచ్చినా రేపటి సూర్యుడి కోసం ఎదురు చూస్తాం. ఆ వెచ్చని సూర్యకిరణాలు మనకు భవిష్యత్తుపై భరోసానిస్తాయి. నేటి బాలలందరూ రేపటి భాస్కరులే. అయితే వారి బాల్యంలో వెలుగులు నింపాల్సిన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా అన్నదే బాలల దినోత్సవం సందర్భంగా మన ముందున్న ప్రశ్న. బాల్యాన్ని తలుచుకుంటే మనకి ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు. అమ్మ పక్కలో పడుకొని కబుర్లు, నాన్న భుజాన ఎక్కి షికార్లు, పక్కింటి అక్కలతో తిరునాళ్ళు, ఎదురింటి బుర్రమీసం మామయ్యం చూడ్డానికి గంభీరంగా ఉన్న మనస్సు వెన్న ఎన్ని కథలు చెప్పేవాడని. అసలు వీధిలో పిల్లలంతా కలిస్తే ఇల్లే గుర్తుకొచ్చేది కాదు. భయం అన్న మాటకి అర్థమే తెలియని రోజులు. 25 ఏళ్ల క్రితం వరకు బాల్యం అందరికీ దాదాపుగా ఇలాగే ఉండేది. అప్పటి పిల్లలుగా ఇప్పటి పిల్లల తల్లిదండ్రులుగా ఆలోచిస్తే మాత్రం ఇంతలో ఎంత మార్పో అనిపిస్తుంది. అప్పట్లో మనకు ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలు కానీ, సమాజంలో భద్రత కానీ మన పిల్లలకు ఉన్నాయా? ఏడాదికోసారి పొరుగుళ్ళో అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళడం అప్పట్లో మనకి దొరికిన విలాసం. ఇప్పుడు వారానికోసారైనా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళకపోతే మనకే తోచదు. అలాగని ఎక్కడికి వెళ్ళినా చెయ్యి మాత్రం వదలం. ఒంటరిగా పక్కింటికి పంపటానికి కూడా వణికిపోతున్నాం. అయిన వాళ్ళనే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక కొత్త వాళ్ళ దాకా ఎందుకు? ప్రస్తుత సామాజిక పరిస్థితులు, తల్లిదండ్రుల మీద పెడుతున్న ఒత్తిడి ఇంత అంతా కాదు. పెద్దవాళ్ళం మనమే ఇంత ఒత్తిడిని ఎదుర్కొంటుంటే అటువైపు నుంచి చేతికి సంకెళ్లతో కూడిన స్వేచ్ఛను ఎలా అనుభవించాలో తెలియక పిల్లలు ఎంత అయోమయానికి గురవుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలు దిద్దకు ముందే ఆపద నుంచి ఎలా రక్షించుకోవాలో నేర్పాల్సి వస్తుంది నేటి పిల్లలకి. ఆప్యాయంగా అక్కున చేర్చుకునే వారిని అనుమానించి గుడ్ టచ్చో బ్యాడ్ టచ్చో తెలుసుకోమని చెప్పాల్సి వస్తుంది. 30 ఏళ్ళొచ్చినా తల్లిదండ్రులపై ఏదో ఒక రూపంలో ఆధారపడుతున్న మన పిల్లలు మాత్రం ఏడాది నిండకుండానే అద్భుతాలు చేసేయాలని ఆశపడుతున్నాం. దానికోసం నడకరాని వయసులో ఇంటర్నెట్తో సావాసం చేయిస్తున్నాం. పదాలు పలుకుతున్నప్పుడే కోడింగ్ క్లాసులు చెప్పిస్తున్నాం. నిజానికి పిల్లల కోసం మనం ప్రతిక్షణం పనిచేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ప్రతిక్షణం వారిపై ఒత్తిడి పెంచుతున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. తల్లిదండ్రులను మెప్పించడానికి వయస్సుకు మించిన లక్ష్యాలను భుజానేసుకొని నడవలేక చతికిల పడలేక నలిగిపోతున్నారు నేటి పిల్లలు. నిజంగా జరిగిన సంఘటన ఇది. 2 ఏళ్ల పాపకు స్నానం చేయిస్తూ
కిందకు వంగడానికి ఇబ్బంది పడుతుంది నిండు గర్భిణి అయిన తల్లి. అది గమనించిన పాప అమ్మకు అందేలా తన కాలు నీళ్ల బకెట్పై ఉంచి తల్లిని చూసింది. తల్లి తన ఇబ్బంది చెప్పలేదు, కానీ పాప గమనించింది. ఆ పాపలాగే పరిస్థితులను అర్థం చేసుకొని స్పందించే శక్తి నేటి పిల్లలందరికీ ఉంటుంది. వాళ్ళు మనల్ని ప్రతిక్షణం పరిశీలిస్తుంటారు. ఇంద్రధనస్సులో రంగులెన్నో తెలియకపోయినా ఎంతమందిలో ఉన్నా అమ్మ చీరను గుర్తుపట్టగలరు. నాన్న హెయిర్ స్టైల్ కొంచెం మార్చినా గమనించేస్తారు. ఇంట్లో ఏదైనా వస్తువు కనపడక వెతుక్కుంటుంటే క్షణంలో తెచ్చిస్తారు. ఇవన్నీ వాళ్ళకెలా సాధ్యం అంటే వాళ్ళు మన మీద పెట్టే దృష్టి. 24 గంటలు వాళ్ళకి కనపడేది, వాళ్ళు చెయ్యలేని పనులన్నీ చేసేది అమ్మా నాన్నలే. కాబట్టి వాళ్ళ దృష్టిలో సూపర్ హీరోలు వాళ్ళే. అందుకే నిశితంగా పరిశీలిస్తారు, ప్రతి పనిని అనుకరిస్తారు. పిల్లలకు రోల్ మోడల్స్ తామే అని ఎంతమంది తల్లిదండ్రులు గుర్తించుకొని ప్రవర్తిస్తున్నారు? సూపర్ హీరోలు మీరే. పిల్లాడు ఏదైనా తప్పు చేస్తే కోప్పడతాడు తండ్రి. మొన్న నువ్వు కూడా అలాగే చేసావు కదా నాన్న అని ప్రశ్నిస్తాడు కొడుకు. అంతే, తండ్రికి కోపం వచ్చేస్తుంది. నాన్నకే ఎదురు తిరుగుతావా అంటూ తల్లి వచ్చి ఒక్కటేస్తుంది. ఇక్కడ తప్పు ఒప్పులతో సంబంధం లేదు. పిల్లలన్నాక పెద్దల్ని గౌరవించి తీరాలన్నది రూలు. మనల్ని వేలెత్తి చూపటం అంటే అగౌరవపరుస్తున్నట్లే అని భావిస్తాం. పిల్లాడికి భయభక్తులు లేకుండా పోవడానికి కారణం నువ్వంటే నువ్వు అంటూ తల్లిదండ్రులు ఘర్షణ పడటమే. తన తప్పేమిటో తెలియని అయోమయం పిల్లాన్ని మరొకసారి నోరెత్తనీయకుండా చేస్తుంది. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లల్లో సర్వసాధారణం. పిల్లలకు ఏమీ తక్కువ కాకుండా చూసుకోవాలి అన్న ఆతృతతో ఇంటా బయట కష్టపడి పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు తల్లిదండ్రులు. తమ కష్టానికి ప్రతిఫలంగా పిల్లలు చెప్పిన మాట వింటూ బాగా చదువుకొని తమ కలల్ని నెరవేర్చాలని ఆశిస్తారు తల్లిదండ్రులు. వారి రూపురేఖల్లో తమ పోలికలు చూచుకొని పొంగిపోతారు. తాము చేసే తప్పులు వాళ్ళు చేస్తే మాత్రం కుంగిపోతారు. మన అలవాట్లలో, నడవడికలో లోపాలు ఉన్నాయని మనకు తెలుసు. అయినా మనని మనం సరిదిద్దుకోం. పిల్లలు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం. వాళ్ళ నుంచి మంచి ప్రవర్తననే ఆశిస్తాం. మన ఆశల్లో, ఆశయాల్లో తప్పు లేదు, ఆచరణలోనే ఉంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు అన్న సామెత మనకే వర్తిస్తుంది. పిల్లలకు తొలి గురువులు అమ్మా నాన్నలే. తమ తల్లిదండ్రులను వారికి అన్నీ తెలుసు, వాళ్ళు తప్పు చేయరన్న నమ్మకం పిల్లలది. అందుకే వారు అనుకరిస్తారు. ఆ అనుసరణ మంచిలో ఉంటే మెచ్చుకుంటున్నాం, చెడులో ఉంటే తట్టుకోలేక వెంటనే పిల్లల్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ లోపం ఉన్న చోట కదా సరిదిద్దాల్సింది. పిల్లల మనస్తత్వ నిపుణులు రోజులో ఒక్క పూటైనా ఇంటిల్లపాది కలిసి భోజనం చేయమని చెబుతుంటారు. ఆ సమయంలో అందరూ కాసేపు మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. ఆ రోజు తాము నేర్చుకున్న కొత్త విషయం, చేసిన మంచి పని అలాంటివి చెప్పమని ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఆ క్రమంలో పెద్దవాళ్ళు తాము చేసిన పొరపాట్లను చెబుతూ తప్పు చేశానని
ఇంకెప్పుడు ఇలా చెయ్యనని చెప్పాలి. చూచి నేర్చుకునే పిల్లలకు అంతకన్నా వేరే పాఠాలు ఏమీ అక్కర్లేదు. ప్రపంచంలో ఏ మార్పు అయితే కోరుకుంటున్నావో ఆ మార్పు ముందుగా నీలో చూపించు అని గాంధీజీ అనలేదా? తల్లిదండ్రులకు అదే శిరోధార్యం కావాలి అంటూ డాక్టర్ హారిక చెరుకుపల్లి విరచితంగా నేటి బాలురే రేపటి భాస్కరులు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.